చింతా దచ్చ వసే ముసలి హాయ్ వసే పొట్టిదానా వసే ముసలి పొట్టి 6 ఏళ్ల పిల్ల పొట్టిదా 5 అడుగుల అమ్మ ముసల్దా ఏంటో అంతా విచిత్రంగా ఉంది. నానమ్మ గారండి. ఏంటి బంగారం? నేను పిలిచింది మా నానమ్మ గారిని, పలికింది కూడా మీ నానమ్మ గారే. ఏంటమ్మా నువ్వు గీతకి నానమ్మవా? ఏ కాదా? చెప్పవే పొట్టిదానా. ఊరికే తమాషాకలా అన్నాను. శ్వేత, మేము ఈరోజు పార్క్ వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా? ఎందుకే డబ్బులు బొక్క? నేను రాను, మీరు వెళ్ళండి. స్కూల్లో ఈరోజు లావణ్య బర్త్డే, చాక్లెట్లు బిస్కెట్లు పంచుతుంది, హాయిగా తింటా. అవులేదానా, ఈ సాయంత్రం లోపు మనిద్దరి ఆత్మలు మారిపోతాయే. అప్పుడు నీ బాడీలోకి నువ్వు, నా బాడీలోకి నేను మారిపోతాం. నిజమా? అమ్మయ్యా, ఈ గౌన్ల బాధ తప్పుతుంది. ముస్లిం ఈ ఒక్కరోజు మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దామే. లేదంటే ఆత్మలు మారగానే ఇప్పటిదాకా జరిగిందంతా మర్చిపోతామే. అదొకటి ఉందా? కర్మ. సర్లే, నువ్వు నా మనవరాలివని, నేను నీ నానమ్మననే నిజం కాలగర్భంలో కలిసిపోక ముందే కలిసి ఎంజాయ్ చేద్దాం పద. థ్యాంక్స్ ముసలి. ఇదిగో చేతిగా ముసలిది కూడా వస్తానంటుంది, తీసుకొని పద పద. అన్నిసార్లు చేతుగా అనకమ్మా, వినడానికి చాలా చండాలంగా ఉంది. మామూలుగా పిలుస్తావే నాన్న చేతు అని, అలా ప్రేమగా పిల్లమ్మా. గట్లనే. ఇదిగో నాన్నగా చేతు. అయ్యో ఉసే, అది నాన్నగా చేతు కాదే, నాన్న చేతు. అమ్మా ఇప్పుడు నువ్వు పిలిచావా? అవును నాన్న. అంత వింతగా ఉంది ఏంటో. అటువైపు నుంచి రావాల్సిన పిలుపు ఇటువైపు నుంచి రావాల్సిన పిలుపు అటు నుంచి వస్తున్నాయి. చాలా తేడాగా ఉంది. ఏం సోద్యం చూస్తున్నావు? జల్దీ నడు. అవును నాన్న, వెళ్దాం పదా, లేట్ అయితే మళ్ళీ మారిపోతారా ఏంటి? అదే ప్లేస్ మారిపోతాం అంటోంది. నన్ను ఎత్తుకోరా ముసలి, ఎత్తుకో చల్లరా. పార్క్ చాలా ప్రశాంతంగా ఉంది. చెప్పండి ఏం చేద్దాం? నేను శ్వేత ఆడుకుంటామండి. రావే శ్వేత. నేనే వాడతానే. ఏంటి నువ్వు ముసల్దానివా? ముసలిది కాక పొడుచుదా? నేనంటే చిన్న పిల్లని కాబట్టి జోష్తో ఆడుతా. రావే గీత, మన ఇద్దరం ఆడుకుందాం. ఏంటి నాన్న? అమ్మా శ్వేత పిలిచింది మా అమ్మని, నువ్వు పలుకుతున్నావేంటి? ఇదేంటక్క, పిల్లేమో తల్లిలాగా ఫీల్ అవుతుంది, తల్లేమో పిల్లలాగా ఫీల్ అవుతుంది. అది తేల్చడానికి కదా వచ్చింది. వీళ్ళు పార్కు నుంచి వెళ్లేలోపు ఆ గీతా శ్వేతల్లో ఒకళ్ళని లేపేద్దాం. అలాగే అత్త, రౌడీల్ని కూడా పిలిచాను. నేను చెప్పగానే వేసేయి. పాపం రౌడీల్ని వేసేయడం ఏంటత్త? నువ్వు బొందా, వేసేయమంది అనసూయన్రా. అర్థమైందత్త, నువ్వు సూపరు. ఇది బాగుంది, పదండి. ఒరే పద పద. నాన్నగారు మెల్లిగా కట్టండి నాన్నగారు. ఇవన్నీ గీత తెలియట్లేదు నాన్నమ్మ గారండి. కనిపించట్లేదు. వీరి గుమ్మడి పండు, వీరి పేరు ఏంటి? గీత ఇటు, గీత గీత ఇటు. ఏ గీత ఇట్రా ఇట్రా ఇట్రా. గీత చూడు, నీ లెఫ్ట్ కి రా. అరే బ్యాక్ 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 రా. రావాలి, వచ్చేయాలి వచ్చేయాలి. అరే ముసలి రా 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 రావి. అయ్యో పోవే ముసలి, ఇంత దానికి అలసిపోతే ఎలాగే?
భలే దొరికారా. ఏమోనే దాహం వేస్తుంది నాకు. దాహం వేస్తుందా? రౌడీలు పిలవరా. రౌడీలు రౌడీలు పిలుస్తుంది మంటలు చేయడానికి రా. ఏదో మజ్జిగ చేయడానికి పిలుస్తున్నావేంటి? సరే అత్త. ఒరేయ్ రండిరా రండి. ఏ ముసలి ఇదిగో అక్కడ చూడు. వీళ్ళంటే ఇక్కడికి వచ్చారు. ఏ సరే నడు. ఒరే ఆ ఎదురుగా ఉన్న ముసలిదాన్ని పిల్లని వేసేయాలి. అలాగే. అదేంట్రా ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు, ఇంతలో ఏమయ్యారు? నీ వెనకే ఉన్నానే ఏడిసేనక్క మొహం దానా. వాళ్ళేరా వేసేయండి. మమ్మల్ని చంపడానికి అంత కష్టపడ్డాం ఎందుకే గంగి? నువ్వు అడిగితే మేము సాగనన్నామా ఏంది? ఏంటి మా అత్త చెప్తే చచ్చిపోతారా? అవును. కావాలంటే ఆ కర్రలు ఇలా ఇవ్వండిరా. ఇవ్వండ్రా ఏదో మహాలారా. ఇట్లా ఇవ్వండి. ఇవ్వండి. తీసుకో ముసలి. ఏ ముసలి ఆత్మలు మారేదాకా మనం ఏం చేసినా చావుండదే. రెచ్చిపోదాం. అలాగే లేటెందుకు ఇదిగో చూసుకోండి. ఏందే కొట్టాడిది? నువ్వు నా నెత్తి మీద కొట్టవే. నేను నచ్చాను అనుకున్నారా? లే ఇదిగా ఇప్పుడు ఈ ముసల్దాన్ని చంపుతా చూడు. ఏ మజా రావట్లేదే. ఏయ్ రేయ్ మీ దగ్గర కత్తులున్నాయా? అరే ఇయ్యండి జల్దీ. ఇయ్యండి. ఏయ్ ముసలి నేను నిన్ను పొడుస్తా, నువ్వు నన్ను పొడు. నేను నిన్ను పొడుస్తా.